హాయ్ హలో అందరికీ. ఈ వీడియో వచ్చేసేసి ఒక స్పెషల్ అండి. స్పెషల్ అంటే ఒక చిల్డ్రన్ క్లబ్, ద పైడ్ పెప్పర్ చిల్డ్రన్ క్లబ్ అని చెప్పేసి కొండాపూర్లో ఉంది. సో ఇది ఆ రోజు ఫ్రీగా స్టోరీ టెల్లింగ్ ఉంటే నేను సరదాగా తీసుకెళ్ళాను పిల్లల్ని. సో అది వచ్చేసేసి అక్కడ ఉన్నవన్నీ 4 ఫ్లోర్స్ ఉందండి. అది యాక్చువల్గా ఒక్కొక్క ఫ్లోర్లో ఏముంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఇది స్టార్టింగ్ టైటిల్ ద పైడ్ పేపర్ చిల్డ్రన్స్ క్లబ్ అనమాట. సో మా కిడ్స్ని తీసుకెళ్ళనమాట 4 o'clockకి. అయితే సో ఇది బిల్డింగ్ అనమాట, కొండాపూర్లో కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఆ రోజు వచ్చేసేసి ఇట్లా స్టోరీ టెల్లింగ్ అనమాట, ఫ్రీ ఎంట్రీ. మీరా విశ్వనాథ్ అని ఆవిడ చెప్తుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఇంకా పప్పెట్ షో కూడా కదా, ఇంకా ఆవిడతో దిగిన పిక్స్ అనమాట ఇవి. ఇది యాక్చువల్గా పప్పెట్ షో స్టోరీ టెల్లింగ్ అయిపోయినాక అనమాట ఇది ఈ పిక్స్, గ్రూప్ పిక్స్. యాక్చువల్గా ఇన్సైడ్ వచ్చేసి ఇట్లా ఉందండి పెద్ద హాలు, అట్లా అందరూ కూర్చోడానికి. ఆ రోజు స్టార్టింగ్ ఎంట్రీ అవ్వగానే ఇట్లా పిల్లలకైతే చైర్స్ అట్లా సైడ్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ బేకింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళ బ్రోచర్ అనమాట ఇది, కోర్సెస్ ఏమున్నాయి, క్లబ్ మెంబర్షిప్ ఎలాగా అని చెప్పేసి అనమాట. ఇక్కడ ఏమొచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఏంటంటే డిజిటల్ ఆర్ట్ గురించి. ఒకసారి వినండి. డిజిటల్ ఆర్ట్ గురించి ఈవిడ అంటే యాక్చువల్గా ఆ క్లబ్లో ఒక కోర్సు. సో డిజిటల్ ఆర్ట్ అంటే ఇది ఇలా ఉంటాయి కదా, 2D 3D లైక్ మల్టీమీడియా కోర్స్ గురించి. తను ల్యాప్టాప్ ఓపెన్ చేసి స్టూడెంట్స్కి ఎన్ని మంత్స్ కోర్సు, ఎన్ని ఇయర్స్ కోర్సు, దాంట్లో స్టార్టింగ్ బేసిక్, మిడ్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ ప్రతి కోర్సులోనూ అలానే ఉన్నాయి. సో అదంతా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నేను అదొక్కటే అడిగాను. సో తను అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ప్రతి కోర్స్కి అలానే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి పప్పెట్ షో జరుగుతుంది. పప్పెట్ షో జరుగుతుంటే ఇంకా ఆవిడ కిడ్స్ని అలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. తర్వాత తను ఫింగర్ పప్పెట్స్ కూడా యూజ్ చేశారు. ఫింగర్ పప్పెట్స్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ తను సింగ్ చేస్తున్నారు అనమాట ఒక సాంగ్. అండ్ అంటే స్టోరీలో సాంగ్ అనమాట ఇది, స్టోరీలో సాంగ్. అండ్ ఇక్కడ వచ్చేసి తను ఒక గిటార్ ప్లే చేస్తున్నారు అనమాట. గిటార్ ప్లే చేస్తూ సాంగ్ పాడుతుంటే కిడ్స్ అందరూ జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ఆ సాంగ్కి సమ్ యాక్షన్స్, లిటిల్ బిట్ డ్యాన్స్ అండ్ అన్నీ చేస్తున్నారు అనమాట. సో ఒకసారి జస్ట్ అలా లుక్ చేయండి. ఆ రోజు జరిగిన ప్రోగ్రామ్ అయితే ఇది స్టోరీ టెల్లింగ్ అండ్ పప్పెట్ షో అనమాట. ఫస్ట్ యాక్చువల్గా పిల్లలు కొంచెం భయపడ్డారు. తర్వాత 1 by 1 ఫస్ట్ అయితే మా పిల్లలు వెళ్ళారు. తర్వాత 1 by 1 అలా జాయిన్ అయ్యి అందరూ ఇంకా ఎంజాయ్ చేశారనమాట. పిల్లలకైతే బాగానే ఉంది. అంటే యాక్చువల్గా ఎలా ఉందంటే ఇది క్లబ్ మెంబర్షిప్ వచ్చేసి ఎవ్రీ మంత్ 100 rupees ఉంది. అంటే దాంట్లో ఒక కోర్స్ తీసుకోవాలన్నమాట మనం. వాళ్ళు ఏంటంటే కోర్సెస్ వచ్చేసి ఇట్లా ఒడిస్సీ, డిజిటల్ ఆర్ట్, ఒడిస్సీ, కథక్, ఇంకా ఏమంటారు పబ్లిక్ స్పీకింగ్ ఉంది, ఇంకా డిజిటల్ ఆర్ట్ అని చెప్పేసి, థియేటర్ ఆర్ట్ అని చెప్పేసి అన్నీ మొత్తం ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి వచ్చేసి యాక్చువల్గా వీక్లీ 2 classes ఉన్నాయి. మనం చూస్ చేసుకోవచ్చు వీక్లో ఏది అనేది. మనం ఏదైనా 2 days చూస్ చేసుకొని 1 hour పంపించవచ్చు. సో టోటల్గా మంత్కి 8 classes ఉన్నాయి. బట్ ప్రైస్ మాత్రం నాకు కొంచెం ఎక్కువే అనిపించింది. అంటే మేబీ ఇంకా వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, బిల్డింగ్ రెంట్ సంథింగ్ అట్లాగా. సో 5,000 చేంజ్ చెప్పారండి. సిబ్లింగ్ డిస్కౌంట్ ఎంతో కొంచెం ఉంది. బట్ మెంబర్షిప్ మాత్రం ఎవ్రీ మంత్ పే చేయాలి 100 rupees అని చెప్పేసి అన్నారు. చెప్పాను కదా, ప్రతి కోర్స్లో కూడా ఇలానే బేసిక్, మిడిల్, అడ్వాన్స్డ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అన్నీ ఉన్నాయి కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ కోర్స్ చూసినా దాదాపు 5,000 దాకా ఉంది. నేనైతే జస్ట్ ఒడిస్సీ కథక్ అడిగాను నా పిల్లల కోసమే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కూచిపూడి నేర్చుకుంటున్నారు. జస్ట్ ఆ 2 డిఫరెంట్గా ఉంటాయని ట్రై చేశా. కానీ
బట్ అట్లా ఇద్దరు పిల్లలకి అంటే దాదాపు 10,000 అవుతుంది. అండ్ బాచుపల్లి మేము ఉండేది, అక్కడ నుంచి కొండాపూర్ నాకు లాంగ్ అవుతుంది కాబట్టి నేను అంతా ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు చిల్డ్రన్స్ క్లబ్ ఎలా ఉంటుందా అని చూద్దామని చెప్పేసి వెళ్ళాను. అంటే చిల్డ్రన్స్ క్లబ్ కాబట్టి ఎప్పుడు యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి, మనం తీసుకెళ్ళచ్చు, అది మన ఇంట్రెస్ట్. క్లబ్లో జాయిన్ అయితే యాక్చువల్గా ఈ కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళే బయటకి ఏమంటారు ఇలా కాంపిటీషన్స్ కానీ యాక్టివిటీస్కి కానీ పంపిస్తారు. అన్నీ వాళ్ళే చెప్పారనమాట. బేకింగ్ ఇట్లా స్టూడెంట్స్కి పిల్లలకి ఇట్లా బేకింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పారు. కావాలంటే బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పారనమాట. బట్ 4 floors చిల్డ్రన్స్ క్లబ్ అని ఉండడం అనేది నేను ఇక్కడే చూసాను, బాగుందనిపించింది. అంటే దేనికి ప్రతి ఫ్లోర్లోనూ సపరేట్గా ఉన్నాయన్నమాట. సో అవి నెక్స్ట్ కమింగ్ వస్తాయన్నమాట, చూడండి. ఒక ఫ్లోర్లో వచ్చేసి ఇట్లా ఒడిస్సీ లైక్ డ్రమ్స్, తబలా అట్లా ఒక ఫ్లోర్లో కొన్ని ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లో కొన్ని ఉన్నాయి అనమాట. అట్లా మొత్తం ఇది 4 floors ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఏం లేదు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనమాట. దీంట్లోనే స్టార్టింగ్ వెళ్ళగానే రిసెప్షన్ ఉంటుంది, ఇలా హాల్ ఉంటే పక్కన బేకింగ్ సంబంధించింది ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లో కొన్ని ఉన్నాయి, థర్డ్ ఫ్లోర్లో కొన్ని ఉన్నాయి అనమాట, ఫోర్త్ ఫ్లోర్లో కొన్ని. అట్లా యాక్చువల్గా వాష్రూమ్స్ కానీ అన్నీ నీట్గానే ఉన్నాయి. ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి అంతా న్యూగా చాలా బాగున్నాయి. మేబీ జాయిన్ అయితే కూడా బాగుండొచ్చు, ఇట్లా యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటే వెళ్తూ ఉండొచ్చు. లేదు ఏదైనా కోర్స్ తీసుకొని మనం మన పిల్లలు తీసుకురాగలము అంటే అలా కూడా చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఆ రోజైతే దాదాపు 4కి అలా వెళ్ళాము, బట్ అందరూ వచ్చేప్పటికి 4:30 అట్లా అయింది. సో ఎగ్జాక్ట్గా ఒక 1 hourలో అయిపోయింది, నో ప్రాబ్లం. తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు అందరికీ ఇదిగో నేను పైకి వెళ్తున్నాను ఇప్పుడు. వెళ్ళేటప్పుడు అందరికీ మంచిగా క్యాలెండర్స్ వాళ్ళ బ్రోచర్స్ ఇచ్చారనమాట. ఇది ఒక ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్లో వచ్చేసి ఇట్లా పార్టీషన్స్ విత్ గ్లాసెస్తో చేశారనమాట. ఇట్లా ఇది వచ్చి సంథింగ్ డ్రమ్స్ చెప్పాను కదా ఇందాక, డ్రమ్స్. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇంకా పేరెంట్స్ ఇట్లా ఆ రోజు చాలామంది వచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తున్నారు అనమాట. జామ్ స్టూడియో అంటే ఇది జామ్ స్టూడియో అని ఉంది. ఇది వచ్చేసి ఇది థియేటర్ ఆర్ట్స్. ఇతనైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను థియేటర్ ఆర్ట్స్ అంటే అప్పట్లో ఈ కోర్సులు లేవు కాబట్టి నేను ఏదో నార్మల్ అనుకున్నా, బట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇతనైతే. థియేటర్ ఆర్ట్స్ అయితే అతను చెప్పిన విధానం చూసి జాయిన్ చేయాలన్నంత హ్యాపీ అనిపించింది. ఇది ఒడిస్సీ అనమాట, అంటే గిటార్ మ్యూజిక్ వోకల్ క్లాస్ అనమాట ఇది. సో ఇట్లాగా అంతా ఉంది. మీరు నేమ్ కొడితే గూగుల్లో వచ్చేస్తుంది లొకేషను. అదే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఇన్ఫర్మేషన్ డెస్క్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అనమాట. సో చూసారా ఆ రోజు చాలామంది పేరెంట్స్ వచ్చారు యాక్చువల్గా. ఇదిగో యాక్చువల్గా వీళ్ళ బ్యాడ్జ్లు సమ్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అందరికీ పిల్లలకి ఇచ్చారు తీసుకోమని చెప్పేసి. ఇంకో పేరెంట్స్ అందరూ ఇన్ఫర్మేషన్ చాలా అడుగుతున్నారు. స్టార్టింగ్ అనమాట ఇది. అందరికీ 2025 క్యాలెండర్స్ అనమాట. ఇది వెళ్ళేటప్పుడు పిల్లలందరికీ ఇచ్చారనమాట. ఇంకా చెప్పే కదా వాళ్ళ బ్రోచర్స్ కూడా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము అనేది, వాళ్ళ బ్రోచర్స్ కూడా ఉన్నాయన్నమాట.